ఎంతగానో అంగలారుతున్నారు తండ్రి నాయన. అయ్యా మనిషిలో ప్రేమలు లేవు ప్రభు, ఎంతగానో హింసిస్తున్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క దైవజనుల చుట్టూ, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డల చుట్టూ నీ కంచన కాపుదల దయచేయి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరిలో ప్రేమను దయచేయమని వేడుకుంటూ నా కుటుంబాన్ని మొత్తం ప్రభు నైనా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయ్యా నైనా మరి ప్రభు నా ఇద్దరు పిల్లలు నా తల్లి నీ ప్రియ కుమారుగా మార్చిపోయిన నీ రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకే అనిపిస్తూ మరి జరగనున్న ఆరాధన మొత్తం తోడుగా ఉండి నైనా నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఇంకొకరు చేయండి ప్రార్థన. అయ్యా చేస్తారా మీరు? ప్రార్థన చేస్తాం చేసి పాటిస్తారు. మహోన్నతుడు సర్వాధికారి నిత్య నివాస ప్రభా ఉదయకాల మొదటి ఆరాధన ఫిబ్రవరి మాసం మొదటి తారీఖు మీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. నాయనా లక్ష్మణులందరూ బట్టి వందనాలు. సమయానికి నాయన మీరు ప్రారంభించడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయం మీకు స్తోత్రాలు తండ్రి. నేను ఏమైనాము కేవలం ఇష్టమైన కృప దయా ఇదిగో ఎవరైతే నీ మందిరానికి వచ్చారో వారి తల్లిదండ్రులైనా ఇదిగో రానైనా ప్రార్థన చేస్తున్న వారందరినీ త్వరగా తీసుకెళ్ళండి తండ్రి. ప్రభా నేను సజీవులమైనామంటే కేవలం ఇష్టమైన కృప దయా పాటల్లో ఫిబ్రవరి మొదటి తారీఖు 2026 ఉదయం 7 గంటలకే ప్రారంభించాము తండ్రి. పాటల ద్వారా, ఆరాధన సందేశం ద్వారా, బోధనల ద్వారా, వాక్య సందేశం ద్వారా మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావం తీసుకునే సమయాన్ని చేతులు పెట్టి నజరేడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుతున్నా
Amen.
కీర్తన గ్రంథం 100వ కీర్తన. పీటర్ మనకు ఒక వచ్చిన చదువుతాడు, మనందరం ఇంకొక వచ్చిన 100వ కీర్తన. సామ్ అన్నిటి ఉత్తరాది కీర్తనలు అందరు కూడా 100వ దావీదు కీర్తనను తెచ్చినట్లయితే ఉత్తరాది తరగతిలో చదువుతున్నాం. కీర్తనలు మార్చి చదువుకున్నాం. సమస్త దేశం యెహోవాకు ఉత్సాహపరిచి యెహోవాయే దేవుడిని తెలుసుకుని ఆయనే మనం గుర్తించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వ్యక్తిగతం. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి నివాసే ఫిబ్రవరి 1వ తారీఖు అనగా 2వ నెల ఈ సంవత్సరం మనను ప్రవేశపెట్టి ఈ మొదటి ఆరాధన 7 గంటల ఆరాధనలో ప్రభువును ఆరాధించడానికి మేమందరం కూడి రాగలిగాము తండ్రి. ఇది కేవలం నీ కృప, నీ దయ ఇచ్చిన తండ్రి. నాయన ఆదివారం అనగానే మిమ్మల్ని ఆరాధించడమే, మిమ్మల్ని కనపరచడమే తండ్రి. ప్రభా, దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించాలా, ఆశీర్వదించాలి తండ్రి. ఎవరైతే నీ సన్నిధిని ప్రేమించి వచ్చారో వారందరూ ధన్యులున్నాయి. దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులను. జీవము గల దేవుని దర్శించడానికి హృదయం ఆనందంతో కేకలేయాలి. ఉదయకాలంలో మరొకసారి మీరు చేసిన అనేక మేలును బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. భూలోకంలో ఏదైనా ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగిస్తున్నటువంటి పని ఏం పని? అది ఆరాధన. ఏంటది? భూలోకంలో ప్రారంభం చేసిన కాడ నుంచి ఎక్కడి వరకు వస్తుంది? ఆ పరలోకం మనం వెళ్ళిన అక్కడ కూడా ఆరాధనే అతి ప్రాముఖ్యమైన పని. అన్ని పనులు అక్కడే సువార్త ప్రకటించేది ఏముండదు, స్వస్థత పరిచయం ఏముండవు, లేక ఓటు చేయలేక ఈ పరిచయం ఏమి ఉండదు. ఏ పరిచయం ఉంటుంది? ఆరాధన పరిచయం. కాబట్టి అందరం కూడా ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఆరాధన నేర్చుకోవాలి. ఆరాధించడము 2 మాటలు చెప్తుంటారు. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడో దేవుణ్ణి పొగడమే. రెండవది, ఆయన మేలులు ఏ మేలులు చేశాడో వాటికి వందనాలని మన భాషలో, బైబిల్ భాషలో కృతజ్ఞత స్తుతులే. తీవ్రందరూ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆరాధన చేయడానికి ముందు కొన్ని మాటలు చదువుకొని ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్తారు. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు. 3వ వచనం ఒక్కరు రెండవ అధ్యాయం 1వ వచనం కూడా చాలు. ఈ 3 వాక్య భాగాలు, మొదటిది మన
మనకు దేవుడు విమోచన, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకేం కలిగింది? విమోచనం. విమోచనం అనే మాట మనం ధ్యానం చేస్తే, దేవుడు మనల్ని దేని నుండి విమోచించాడు అని ఒకవేళ ఆలోచిస్తే, మనము దేని నుండి విడుదల పొందిన? విమోచన అంటే విడుదల. విమోచన అనే మాట మనము కొద్ది ధ్యానం చేయాలి. గలతీ 1వ అధ్యాయం నేను ఒకసారి, గలతీ 1వ అధ్యాయం 4 వచ్చిన, దేవుడు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచన. మనము దేవుని విమోచించాడట? ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించు. కొలస్సీ 1:13 విడుదల. కొలస్సీ 1వ అధ్యాయం, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచించాడు. అంధకార సంబంధమైన అధికారం. ఎవరు అంధకార సంబంధి? సైతాన్. వెరీ గుడ్. ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకేం కలిగింది? ప్రభు నమ్మనప్పుడు ఎవరు అధికారము? సైతాను అధికారం. కానీ దేవుడు ఏం చేశాడంట? ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విమోచన లేక విడుదల. మొదటి మాట ఏంటి? ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విమోచించాడు. తర్వాత మొదటి పేతురు 1వ అధ్యాయం 18 వచనం కూడా చూస్తే, మనం ఆరాధించడానికి ముందు ఈ మాట మన హృదయంలో పెట్టుకోవాలి. వ్యర్థ ప్రవర్తనను బట్టి వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు అంటాడు. వ్యర్థ ప్రవర్తన నుండి దేవుడు మనకేం చేశాడు? విమోచన. అనగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషములు నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి శ్రేష్టమైన రక్తము చేత వినండి. ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచన, ఆ అంధకార అధికారములో నుండి విమోచన, వ్యర్థ ప్రవర్తన. మనం ప్రభు నమ్మకమునకు ఎలాంటి ప్రవర్తన ఉండే? వ్యర్థమైనది, అన్ని వ్యర్థమైన పనులే, వ్యర్థమైనటువంటి విషయాలు మనం ఉన్నాం. కానీ వాటిలో నుండి కూడా దేవుడు మనకి ఏం చేశాడు? విమోచన. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 ఒకసారి. దేవుని ఆరాధించడానికి ముందు ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. తీతు 2వ అధ్యాయం 14 ఆ సమస్తమైన దుర్నీతి నుండి మనం ఏం చేశాడు? ఏ దుర్నీతి? ఎంత దుర్నీతిగా ఉన్నామో ఆ సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాలి. మరొకసారి విమోచన. విమోచన దేని నుండి ఆయన మనం పొంది ఉన్నాము? ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనకు విమోచన వచ్చింది. 2 అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచన వచ్చింది. 3 వ్యర్థ ప్రవర్తన నుండి విమోచన వచ్చింది. 4 సమస్తమైన దుర్నీతి అంటే మనం ప్రభు నమ్మకం అనేకమైన దుర్నీతి పనిలో ఉన్నాం. కానీ దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనకి ఏం చేశాడు? విమోచించాడు. లాస్ట్ ఆఖరిది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10. అంటే ఈ మాటను మన హృదయం పెట్టుకొని దేవుడిని మనం ఆరాధన చేయాలి.
February 2:15. February రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాలి. ఆ మరణ భయము నుండి విమోచన. దేని నుండి విమోచన? మనందరికి ఏ భయం ఉండే? ప్రభు నమ్మకం ఇంకా ఎక్కువ. కానీ అంటే మనుషుడు ప్రస్తుతము భయము అనే దానికి చాలా ఇంకా దేని గురించి అని ఏం చేస్తున్నా ప్రతిదానికి భయం అనేది. ఇంకా ఎక్కువ భయం దేనికి? మరణం. ఏంటంట? భయము ఒకటి, ఇంకా భయంకరమైనది మరణం. కానీ ఆ భయములన్నిటిలో నుండి మరణం నుండి కూడా దేవుడు మనం ఏం చేశాడు? విమోచించాడు. మనము చాలా భక్తులు ఏమంటారంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ ఆన్ అవుతుంది, లేక ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెలుస్తాం. మనకి ఏమున్నప్పుడు మనలో భయం అనేది ఉంటుంది. అసలు ఏ భయం ఉండదు? మరణ భయం. ఎప్పుడైనా ఆయన దగ్గర పోవాల్సిందే మనం. కాబట్టి ఏ భయం లేకుండా ఉండాలి. ముఖ్యంగా యేసు ప్రభుల వారు అందుకొరికి ఎందుకు చనిపోయాడంట? మరణ భయము నుండి మనల్ని విమోచించడానికే. విమోచన దేని నుండి కలిగింది మనకు అంటే మొదటిది ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచన, అంధకార సంబంధము అధికారంలో నుండి విమోచన, వ్యర్థ ప్రవర్తన నుండి విమోచన, సమస్త దుర్నీతి నుండి విమోచన, ముఖ్యంగా మరణ భయం నుండి విమోచన. దేవునికి ఏం చెప్పాలి మరి? స్తోత్రాలు చెల్లించు. అందుకని తలలు వంచండి. అందరం కూడా ప్రభువుని ఒకరి తర్వాత ఒకరు పాట ఏం పాడకుండా ఎక్కువ వ్యక్తిగతంగా ఒకరి తర్వాత ఒకరు ఒకవేళ ఏదైనా ఒక పల్లె వచ్చిన మాత్రం పాడాలి. తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒక చిన్న పల్లె వచ్చు. జగతి పునాది వేలిక భూమిపై నీవు నన్ను ఏర్పరచుకున్నావు. జగతి పునాది వేలిక భూమిపై నీవు నన్ను ఏర్పరచుకున్నావు. నా జీవితాంతము నీ చిత్తమును, నా జీవితాంతము నీ చిత్తమును నెరవేర్చుటకై బలపరచు దేవా, నెరవేర్చుటకై బలపరచు దేవా. ఆత్మతో సత్యముతో స్తుతింతునయ్యా, అందుకో నా స్తుతులు పరలోకనాథుడా. ఆత్మతో సత్యముతో స్తుతింతునయ్యా, అందుకో నా స్తుతులు పరలోకనాథుడా. మహోన్నతుడు సర్వాధికారైన దేవానికి స్తోత్రం చేసిన ప్రభావం, ఈ వాక్యం సెలవించిన రీతిగా ప్రభావం, దుష్టత్వం నుంచి దుష్ట క్రియల నుంచి ప్రభావం నన్ను విమోచించటకు ప్రభావం, నీ ప్రాణాపేదలను ప్రభావం నాకు ప్రభావం ప్రారంభ ప్రభావం, మీరు ఆ కలవసంలో ప్రభావం మరి మీరు ఆ ప్రారంభాన్ని ప్రభావం ప్రభావం నేటి నాకు రక్షణ విమోచన పాప విమోచన కలిగి నువ్వు సర్వోన్నతుడైన దేవుడు ప్రభావ, శూన్యంలో ప్రభావ మరి భూమి పేద ఆకాశంలో సమస్త ఏది నీ చిత్తం లేకుండా కలగలేదు ప్రభావ. వీటన్నిటిని మార్చేది కలగజేస్తావు ప్రభావ. మరి నన్నైతే ప్రభావ నీ
నిత్యము వేల కొలది కోట్ల కొలది తన చేతులు పొగడవచ్చు మా యేసుక్రీస్తు ప్రభువు విగ్రహమైన నామాన్ని స్థుతులు స్తోత్రం చేయొచ్చు. పాపం చేత అపరాధం చేత పట్టాలనుకున్నాను ప్రభు మరి ఏ యొక్క విధానం కానీ గొడవలకు కానీ మరి నాకు పాపం వచ్చిన కలిగేవి కానీ కేవలం ప్రభు నీ ప్రాణం అర్పించడం ద్వారా ఆ కలవలసిన ప్రభావ మీ ప్రాణం అర్పించి మీ రక్తం ద్వారా పోషించడం ప్రభు మరి కృప చేతనే నాకు రక్షణ పాప విమోచన కలిగింది ప్రభావ. తెలుగు అనేకులుగా తీర్చిపోయారు ప్రభావ. నేటి దినాలు నేను సజీవుగా ఉన్నానంటే కేవలం నేను కోరుకున్న ప్రభావ. ఆకాశంలో భూమి గతించని మానవ గతించి ఉన్న ప్రభావ. నా నామం పేరిట ఏ జరిగినా నేను చేస్తాను ప్రభావ. ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన మీరు చేసిన ఉపకారం ప్రభావ నీకేమి ఇచ్చినా తీర్చగలను ప్రభావ. ముఖ్యంగా నాకు సజీవ లేఖ ఉంచో చక్కటి ఆరోగ్యం ప్రభావ, చక్కటి సహవాసాన్ని ప్రభావ అందరినీ ప్రభావ అందరితో ప్రభావ మరి ఉండటం ప్రభావ చూపించారు ప్రభావ. వెళ్తారన్న బలైన తెలుగు ప్రభావ. మహాకాశంలో ప్రజాకులు స్థాన దీవులకు మంచి గొప్ప దేవుడు ప్రభావ. వేలుపులోని వాటి వారు లేరు, వేలుపులోనికి సమైన వాడిలో పడలేదు ప్రభావ. ప్రభావ మరి గొప్ప దేవుడు, ఎన్నో ఆశ్చర్యకాలను అద్భుతకాలను చేసేటి వారు ప్రభావ. నిన్న నేడు మీరంతా మీ ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభావ. మానవ దేవుడు, మార్పు చెందిన దేవుడు ప్రభావ. నా రక్షణకర్త, నా విమోచకుడు, నన్ను రక్షించిన దేవ ఉచితమైన మానవ సురక్షణ భాగ్యం నాకు దయచేసి నీ ఆరోగ్యంలో కూడుకుని ఈ విధంగా నేను ఆరాధించటము నేను కనపరుస్తాను. నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం మరియు స్థుతిస్తూ కనపరుస్తూ ఈ చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను. మీకెన్నో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి పరిశుభ్రత పునరుద్ధానం ప్రభుత్వం బట్టి నాకు స్తోత్రం తండ్రి. మరి ఈరోజు ఫిబ్రవరి 1 తండ్రి మరి 2022 సంవత్సరంలో 2వ నెలలో మొదటి నెలకు తండ్రి పరిశుభ్ర దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి వందనాలు తండ్రి. నీ దాసుని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డను బట్టి, నన్ను బట్టి, ఈ మందిర ఆవరణాన్ని బట్టి నీకు స్తోత్రం. సజీవంగా ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభావ. భయంకరమైన లోకంలో తండ్రి దుష్ట కాలంలో ఉన్నప్పటి నుంచి మాకు విడిపించడానికి పరలోకం నుండి వచ్చిన దేవానికి స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారం నుండి రక్షించడానికి పరలోకం నుండి వచ్చిన దేవానికి స్తోత్రం. ఈ లోకంలో వ్యర్థ ప్రవర్తన నుండి రక్షించిన దేవం, సమస్తమైన దుర్నీతి నుండి విడిపించిన దేవం తండ్రి, మరణ భయం నుండి విడిపించిన దేవం. ఇవెంత గొప్ప దేవుడు, విమోచకుడుగా వారు నా కొరకు తండ్రి ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ప్రభావ మరి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ప్రభావ లోకంలో జీవించి అనేకుల్ని ప్రభావ మరి బాగు చేసి స్వస్థపరిచి తండ్రి మరి మేలు చేసి ఉపకారం చేసి నేను పాపం చేత మీ పాపములు అపరాధం చుట్టూ చచ్చిన నన్ను అని చెప్తున్నాడు తండ్రి ప్రభావ. మరి ఇక అటువంటి దాన్ని ప్రభావ క్రీస్తు నుండి నాకు విడుదలిచ్చారు తండ్రి. మొదటి ఆదాములో కోల్పోయిందంతా రెండవ ఆదామైన క్రీస్తులో సమస్తాన్ని ఇచ్చిన దేవం నీకు స్తోత్రాలు తండ్రి. నీకు ఎంతో ఏమి చెల్లించిన రుణం తెచ్చుకోలేదు గొప్ప దేవం. నా కొరకు చనిపోయిన దేవం, నా పాపాలను భరించిన దేవం, నా శిక్ష నా శాపాన్ని భరించిన దేవం, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన తండ్రులు నువ్వు ఒక్కడవే నా తండ్రి భాషకు నా కోసం విజ్ఞాపన చేస్తున్న దేవం నీ స్తోత్రాలు. నా పరలోక సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ అరచేతులు అని చెప్పుకొని శాశ్వతం ప్రేమతో ప్రేమిస్తున్నందుకు వందనాలు. నేనేం చెల్లించడం తీర్చుకోలేదండి. నీ జనన మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుని నీ యొక్క శరీరాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను. యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందుతున్నందుకు వందనాలు. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించాలని కోరుకున్న రీతిలో మాకు ఇచ్చిన తండ్రి కృపను బట్టి ఒక గొప్ప రక్షణ తండ్రి. ఎవ్వరు ఈ లోకంలో ఇవ్వలేని గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాను. నా యొక్క స్తుతి ఆరాధన యేసు నామానికి సమర్పించుకుంటున్నాను. ఆమేన్. గట్టిగా
నీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని విమోచించిన దేవానికి స్తోత్రాలు. నాయన మా పట్ల మీరు చేసిన క్రియలకి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యోగ్యులం కానీ ప్రభా నీ కృపలో నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసావు ప్రభా. నిజంగా నీకు వందనాలు. మా పేరు జీవ గ్రంథంలో లిఖించినందుకే దేవా, మీరు మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ, ముఖ్యంగా మాకు ఇచ్చిన తండ్రి నాయన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి, మా ఆత్మీయ అభివృద్ధిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ చిన్న స్థుతి నీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. సుందర భద్రతను బట్టి, దైవజనులను బట్టి, దైవజనులను బట్టి, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా నీకు ఆరాధించే వారు ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించబడి మాటలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభా, ప్రస్తుత పుస్తకాల నుండి అయా మమ్మల్ని మోచించుకున్నారయ్యా గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రస్తుత పుస్తకాలను మమ్మల్ని మోచించుకున్నారు. అంధకార సంబంధమైన సాతాను పథకాల నుంచి మమ్మల్ని మోచించుకున్నారు తండ్రి. అవును ప్రభా, అలాగే వ్యర్థ ప్రవర్తన అవును ప్రతిపాదన ఎంత ప్రవర్తన ఏంటి మమ్మల్ని మోచించుకున్న దేవాలకే వదనాలు అయినా స్తోత్రాలు తండ్రి. అంతేకాక సమస్తమైన దుర్నీతినండి అవును ప్రభా, ఈ లోకం అంతా కూడా దుర్నీతితో నిండి ఉంటుంది. ఈ లోకం నుండి మమ్మల్ని తెచ్చుకున్నారు, మమ్మల్ని స్వచ్ఛంగా ఏర్పరుచుకున్నారు. మీ బిడ్డలు కానీ సొంతగా విశ్వాసంగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చినారు. మీకే వదనాలు. అవును ప్రభా, మరణ భయం నుండి మమ్మల్ని మోచించుకుంటూ వచ్చినారు. మీరు వస్తారు, మమ్మల్ని పడిపోతారని గొప్ప నిరీక్షణ అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా. అవును ప్రభా, మా విమోచకుడుగా, మా రక్షకుడుగా, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకే వందనాలైనా స్తోత్రాలు తండ్రి. అయా రక్షించిన దేవుడి తెలుగు వరకు మమ్మల్ని కాచి పేదలను సంఘాన్ని దేవతలు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఇదిగోనైనా జనవరి మాసం కదిలించిపోతూ వచ్చింది. ఫిబ్రవరి మొదటి దినాన్ని అయినా ఈ సన్నిధిలో కూడా ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. అయా ఏమి ఇవ్వలేనయ్యా, ఈ నీళ్ళ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకే సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. మా కోసం ప్రభుత్వం ఎన్నో శ్రమలు పడ్డారు. ప్రభుత్వం పడవలసిన శ్రమలను పడ్డారు.
అపరాధముల చేతులు
చచ్చిపోయిన నన్ను క్రీస్తునందు బ్రతికించావయ్యా. స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఈ రోజు వరకు ఆయన బ్రతికున్నారంటే కేవలం నీ కృపనైనా, నీ దయనే తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఆత్మరక్షణ ఇచ్చావు తండ్రి, చక్కటి మందిరం ఇచ్చావు, దేవదాసులు ఇచ్చావు తండ్రి, దాసురాలు ఇచ్చావు, విశ్వాసం ఇచ్చావు. ప్రతి ఒక్కరి బట్టి నేను స్తుతిస్తూ మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చిన విధానం బట్టి నేను స్తుతిస్తూ కనుకోవచ్చు. ఈ చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచిన వాడుగా ఒక పాట పాడుకుందాం. అందరూ లేచి ఒక 2 వచ్చిన ఒక మంచి పాట పాడుకుందాం. మందిరములోనికి రండి, వందనములు యేసుని చేయండి. మందిరములోనికి రండి, వందనములు యేసుని చేయండి. స్త్రీలు కూడా మధ్యలో వదలదు, కొద్దిగా ఎదురైందంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు. మీరు ఎందుకంటే మీరు ఎక్కడ ఎట్లా చూస్తారా
కొద్ది అని చెప్పి ఆ లైన్లో ఉన్నాడు, 2వ లైన్లో అని చెప్పి లక్ష్మణ్ 9 ముందులే వెనకాల ముందు రండి. ఎవరు వస్తారు? 2 చేతులు ఏం తెలుస్తామని చెప్తాం. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు కాలేజ్ చెప్తున్నారు. రెడీ చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి, 3వసారి చెప్పండి. ఆరాధన చక్కగా ఆరాధించగలిగాం, క్లుప్తంగా మనకి సమయాన్ని బట్టి ఆరాధించగలిగాం. మరొకసారి అన్ని పరిచర్యల కంటే ఆరాధన పరిచర్య గొప్పది అని మనం విన్నాం. ఈ లోకంలో ప్రారంభమైతే ఎప్పటి వరకు ఉంటుంది? పరలోకంలో కూడా కొనసాగుతూనే ఉండేది. కాబట్టి ఆదివారం మనం ఎప్పుడు కూడా మిస్ కావడం, ఆదివారం ఎప్పుడు కూడా ఆరాధనకు మిస్ కావడం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయానికి రండి ఒకసారి. జాన్ చాప్టర్ 10 వర్స్ 10లో 2వ భాగాన్ని చదువుదాము. అందరూ కూడా చెప్పండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను 10వ అధ్యాయము 10వ వచనం. మరొకరు చెప్పండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. నిజమైన గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును మీరు వచ్చారన్నమాట. ఉదయకాల సమయంలో నాయన ఆ జీవమైనటువంటి నీ మాట, జీవము గల దేవుని యొక్క సన్నిధి, జీవాధిపతి అయినటువంటి నీవు జీవము గల దేవుని సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నాయన మేము ఆ జీవపు మాటలు వినడానికి వచ్చాము. మా హృదయాలు మా తలంపులు తెరవండి. ఒక్క మాట సెలవిస్తే మాకు అద్భుతం జరుగుతుంది. నీ మాటలో ఉంది శక్తి తండ్రి. అయా మా అందరితోనూ నాతోనూ ఇక్కడున్న బిడ్డలందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధి కాంతి మాకు అనుగ్రహింప చేయాలి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధలలో ఇదే మాకు నెమ్మదిస్తుంది. మరొకసారి మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లించుకోండి. యేసు క్రీస్తు పేరిట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పలికిన ఈ మాట, ఏ మాట? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట అక్కడ తెలియజేస్తాడు. ఏమి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు? మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవము పేరేంటంటే దైవ జీవము. ఏ జీవము? దైవ జీవం. యేసు క్రీస్తే దైవ జీవం. ఈ ఉదయకాల ఈ చిన్న మాట మన హృదయం పెట్టుకోవాలి. దైవ జీవము ఏంటంటే దైవ జీవం. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ దైవ జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో 4 జీవములు ఉన్నాయి. 1 వృక్ష జీవం, 2 పక్షి జీవం, 3 జంతు జీవం, 4 మానవ జీవం. మొదటిదైతే వృక్ష జీవం, పక్షి జీవం, జంతు జీవం, మానవ. ఈ 4 కూడా ఏమైపోతాయి? 4 పోయేటివే. పక్షి జీవమైన కావాల్సిందే, జంతు జీవమైన కావాల్సిందే, వృక్ష జీవమైన కావాల్సిందే. ఒకనొక దినం ఇవన్నీ మానవుడు కూడా ఏమైపోతాడు? నశించుకోవాల్సిందే. మరణానికి లోనవుతున్నవే ఇవన్నీ కూడా.
వృక్షాలైనా ఒకరోజు రావాల్సిందే, పక్షులైనా రావాల్సిందే, మృగాలైనా రావాల్సిందే, మానవులు కూడా కావచ్చు. కానీ మరొక జీవం ఉంది. ఆ జీవం ఎవరు? దైవ జీవము. దైవ జీవం అనేది చాలా పవిత్రమైనది. దైవ జీవం అనేది మరణం లేదన్నమాట. అనగా ఎన్నటికీ ఆ జీవం ఏం కాదు, చావనే, అది నిత్యమైందంట. దైవ జీవం అది నిత్యమైంది అనమాట. ఆ జీవం ఎక్కడి నుండి ఉంది? పరలోక సంబంధమైంది. మరి అది అక్కడ నివసించేది. ఆ జీవం శక్తి ప్రభావం కలిగింది. ఏది? దైవ జీవం. అనంత జ్ఞానం కలిగింది అనమాట దైవ జీవం. ఈ ఉదయకాల సమయంలో ఆ దైవ జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను అని. ఇది అంటే మానవుడు ఎంత ప్రేమ ఉంది ఆయనకు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? మనం నశించిపోయే జీవమే. కానీ ఆయన వచ్చి మనకి ఏం కలగజేశాడంట? దైవ జీవంతో కూడిన స్వభావాన్ని మనకు దేవుడే యేసుక్రీస్తులో ఇచ్చాడంట. ఇక్కడ దేవుడు ఆ జీవం, ఆ జీవము ఎవరి ద్వారా వస్తుంది మనకు? యేసుక్రీస్తు ద్వారా ఆ జీవం ఎవరికి వస్తుంది? మనకు కలుగుతుంది. మనకు దైవ జీవం వస్తే ఎవరితో సంబంధం ఏర్పడుతుంది? దేవునితో సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. ఆ సంబంధము అనిత్యమైన సంబంధం. ఇది ఎప్పుడు ఉండేది. ఏది? గట్టిగా మనమందరం కూడా దైవ జీవం కలిగి ఉంటే దైవ శక్తిని కూడా కలిగి ఉంటాం, దైవ లక్షణాలు కూడా కలిగి ఉంటాం, దైవ ప్రేమ కూడా కలిగి ఉంటాం. మరి చాలా దేవుని గొప్ప ఉద్దేశం ఏంటంటే, మరొకసారి 10వ ఒకసారి, గొర్రెలకు జీవము, గొర్రెలు అంటే మనమే, జీవము కలుగుటకును అది సమృద్ధిగా అంటే అనంతంగా కలగడానికి నేను వచ్చాను. ఆ అనంత జీవం లేక దైవ జీవము ఎవరి ద్వారా కలుగుతుంది? ఎవరా మార్గము? యేసుక్రీస్తే ఆ మార్గం. ప్రజలు ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 2 భార్యలోనికి ఒక దేవుడు, ధనమును కావాలంటే ఒక దేవత ఉన్నదా లోకంలో? ధనం కావాలంటే ఏ దేవత? ఒక దేవత. సంతానం కావాలంటే ఓ దేవత. 2 పెళ్ళిళ్ళు అని చెప్పాడు. చాలా విచిత్రంగా చెప్పాడు. ఎవరు? తిరుపతి దేవుడు 2 పెళ్ళిలా? అలాగా ఒక్కొక్కరికి ఒకటి కావాలని ప్రజలు ఆశపడతారు. సంతానం కావాలని ఒక దేవత కావాలి, లక్ష్యం ఏంటి ధనం కావాలంటే అదృష్టం కోసం కూడా ఓ దేవత, అదృష్ట దేవత. కానీ మనకు దైవ జీవము కలిగిన నామం ఒకటే నామం. ఏ నామం అది? చెప్పండి. ప్రజలందరూ కూడా ఆ నామాన్ని కనుగొనలేకపోతున్నారు. మనం అనుకున్నాం ఆయన నామం అంటే ఇతర నామాలు, ఇతర మతములు, ఇతర గురువులు, ఇతర స్వాములు ఇవ్వలేంది ఎవరు ఇవ్వగలరు? యేసు ప్రభుల వారు అంటున్నాడు, నేను జీవము ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అవి ఏమైపోతాయి? నశించిపోయేటివే. కానీ ఒక్కడి సంపాదించుకుంటే ఎప్పటికున్నది ఏంటది? దైవ జీవం. ఈరోజు ఈ మాటను గుర్తుపెట్టుకున్నా. దైవ చెప్పండి. మన మానవ జీవితమే కూడా ఏమైపోతుంది? మరణమైపోతుంది, నశించిపోతుంది. కానీ దైవ జీవము, ఒకవేళ ఈ దైవ జీవం పొందకుండా అలాగే పాపంలో ఉండి పాపంలో చచ్చిపోతే ఎక్కడ పోతాము? నరకాగ్ని గుండములో ప్రవేశిస్తాం. మన నరకాగ్ని గుండములో నుండి దేవుడు మనల్ని యేసు ప్రభుల వారు వచ్చి ఏం చేశాడు? తప్పించాడు.
నేను జీవం ఇవ్వడానికి ఇంకో మాట చెప్పాలంటే ఆ జీవాన్ని ఏమన్నామంటే నిత్య జీవము అంటాం. ఏ జీవం అది? నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించుదురో, ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఏం కలుగుతుంది? నిత్య జీవం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం. వెరీ గుడ్. యోహాను 3:16 ఉంటుంది. కాబట్టి ఆ జీవం పొందాలి అంటే యేసు ప్రభువును అంగీకరించాలి. సరే, మరి దైవ జీవం ఎలా పొందగలము అనేది ఒక ప్రశ్న. చదవండి యోహాను సువార్తలందరూ కూడా ఈ దైవ జీవాన్ని మనం ఎలా పొందగలం? 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు అనగా మానవులు దేవుని కుమారుని శబ్దము విని గడియ ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు దీవింతురు. 5వ అధ్యాయం 41వ వచనం కూడా అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు అంట. యోహాను 3:36, యోహాను సువార్త 3:36 కుమారుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. అంత్య దినమున నేను వారిని లేపుదు. సరే, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక నా జీవపు వెలుగును. నేను లోకమునకు ఏమంటా? యేసు యథార్థమైన వెలుగు. యేసు ప్రభుల వారు ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. చీకటిని తొలగించేది యేసు ప్రభు. ఎవరైతే ఆయన దగ్గరికి ఏమన్నాడా? నేను లోకమునకు వెలుగు అంట. క్రీస్తును అనుసరించే వాళ్ళందరూ కూడా పాపాంధకారం నుండి ఎక్కడికి వచ్చారు? జీవపు వెలుగులోనికి. సాతాను బంధకాలలో నుండి ఎక్కడికి వచ్చారు? సైతాను కీర్తుల నుండి విడుదల పొందిన వారు వాళ్ళు. నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండక దేవుని వెంబడించేవాడు జీవము 8:30 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. ఇంకొక వాక్యం 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడును. ఈ చదివిన ఈ వాక్య భాగాలన్నింటిలో దైవ జీవం ఎలా పొందగలము అంటే, ఒకటి ఆయన వాక్యమును విని ఆయన వాక్యాన్ని వినాలి ఫస్ట్. రెండవది ఆయన యొద్దకు రావాలి. ఎవరి దగ్గర రావాలి? క్రీస్తు యొద్దకు రావాలి. మూడవది ఆయన విశ్వాసము ఉంచాలి. నాలుగవది ప్రభువును వెంబడించాలి. ఆయన మొదటిది ఆయన గురించి వినాలా, రెండవది ఆయన యుద్ధకు రావాలా, మూడవది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ప్రభువును వెంబడించవలెను. తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొంటే ఈ 5 చేయాల్సిందే. ఏం పొందుకోవడానికి? దైవ జీవం పొందడానికి. మొదటి ఏంటి? ఆయన వాక్యమును వినాలి. వినుట వలన మనకేం జరుగుతుంది? విశ్వాసం. ఎవరి గురించి వినాలి?
యేసుని గురించిన మాటలే వినాలి. రెండోది ఏం చేయాలా? ఆయన యొద్దకు రావాలను. కమ్ అంటూ మీ అంటాడు. నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి, నెమ్మది, సమాధానము, శాంతి. ప్రభుని ఎందుకు నమ్మారంటే ఎవరైనా మాకు స్వస్థత వచ్చిందండి కాదు. మా ఇంట్లో గొప్ప వెలుగు వచ్చిందండి, లేకపోతే మాకు బిల్డింగ్లు వచ్చాయండి, మాకు సంతానం కలిగిందండి, మాకు రోగంగా ఉంటే స్వస్థత పడింది కాబట్టి ఇవన్నీ కాదు. ఏమొచ్చింది మనకు? యేసు నమ్మడం ద్వారా దైవ జీవం, యేసు నమ్మడం ద్వారా శాంతి, యేసు నమ్మడం ద్వారా సమాధానం, యేసు నమ్మడం ద్వారా నెమ్మది. ఇది చెప్పాలా? ఎవరైనా లోకంలో ఎవరైనా నువ్వు ఎందుకు ప్రభుని అన్నావంటే ఏం చెప్పాలా? నాకు దేవుడు ఏమిచ్చాడు? నెమ్మది ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, పాపాలకు చెప్పండి క్షమాపణ ఇచ్చాడు, మోక్షానికి నాకు అర్హత ఇచ్చాడు, నా పేరు ఎక్కడ రాసుకున్నాడు? జీవ గ్రంథంలో. ఈ అవతల వాడు ఏం చెప్పలేడు. చెప్తే అదే మాకు డబ్బు వచ్చిందని మేము నమ్ముకున్నాం, బిల్డింగ్లు వచ్చాయని నమ్ముకున్నాం, రోగాలు వచ్చినాయని నమ్ముకున్నాం. అంటే దాని బైబిల్ అవన్నీ అలాంటివి ఏమి బైబిల్లో ఈ దైవ జీవం కలగడానికి యేసు దగ్గరికి, యేసు మాట వినాలి, యేసు దగ్గరికి రావాలా, యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసు ఆజ్ఞలను ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ ఒక ఆజ్ఞ. పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును నాకు ఘనంగా ఆచరించాలి. ఆదివారం ఏ పని కూడా చేయకూడదు. ఆదివారమును ఘనమైనదిగా, ఇవన్నీ ఆజ్ఞలు. పొరుగువారిని ప్రేమించాల, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, ఒక్క దేవుణ్ణి నువ్వు ఆరాధించాల, తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రేమించాల. ఇవన్నీ కూడా అనగా ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొనాలి. తర్వాత ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడిస్తే ఆయన అంటాడు, నా గొర్రెలకు నేను ఏమి ఇవ్వడానికి వచ్చాను? ఈ 5 షరతులు అంగీకరిస్తే నీ లోపలికి ఏమొస్తుంది? వెరీ గుడ్, ఈ మాట చెప్పండి. ఏమొస్తుంది? దైవ జీవం. ఆ దైవ జీవం యేసు ప్రభువుల ద్వారా మన లోపలికి వచ్చారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన బైబిల్లో ఉంది, ఆయన మీ యందు నివసించును, ఆయన మీలో ఉండును, మీతో కూడా ఉండును. మరి బైబిల్ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ జీవింపజేయును అంటారు. ఆత్మ ఏం చేస్తుందంట అంటే మనము ఆ జీవాన్ని పొందినప్పుడు మనల్ని దేవుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. మనం ఎలా కలిగింది ఆ జీవం అని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఒక అడవి ఒలివ మొక్కను తీసుకొచ్చి, ఆ చెట్టు తీసుకొచ్చి ఒక మంచి ఒలివ చెట్టు కట్టించినాం అనుకో, ఏమైపోతుంది? అడవి ఒలివ చెట్టు మొక్క మంచి అయిపోతుంది. ఒక అడవి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి దాన్ని కతికిస్తే ఆ మంచి జీవము దీంట్లో కూడా వచ్చేసి ఇది కూడా ఏమైపోతుంది? మంచి జీవం వచ్చేస్తుంది. ఇంకో మీకు అర్థమైందని చెప్తా. ఎవరికైనా ఒకవేళ చర్మము పోయింది మొత్తం, ఒకవేళ ఆ చర్మము పోయిన వ్యక్తికి అంటే కాలిపోయి మొత్తం చర్మం అంతా పోయింది. అప్పుడు ఒక బాలుడు వచ్చి ఏమంటాడంటే, నేను ఇస్తాను చర్మం అని అనుకో, మరి ఏం చేయాలి? అతని చర్మాన్ని కోసి ఆ చర్మం తీసుకొచ్చి ఈ వీడికి అతికిస్తే అతుకుతుంది కదా, అతుకుతుంది. కానీ ఆ బాలుడు ఏమైపోతాడు? ఒకవేళ మరణం కూడా కావచ్చు. అలాగే మనలను బ్రతికించడానికి ఎవరు చనిపోయారు? చెప్పండి. యేసు ప్రభుల వారు చనిపోయారు. మనకు జీవం ఇవ్వడానికి యేసు ప్రభుల వారు చనిపోయాడు. సరే, బైబిల్లో ఆ క్రైస్తవ లేక క్రీస్తు జీవము ఎలా పోల్చబడింది? ఆ ఒక్క మాట కాదు. అంటే ఆ జీవాన్ని బైబిల్లో ఏమని పోల్చారు? ఒక్కసారి ఆ మాటలు కూడా చూద్దాం. యోహాను సువార్త మనము
క్రీస్తు జీవము ఎలా పోల్చబడింది బైబిల్లో? యోహాను 1:4 ఒకసారి. యోహాను సువార్త 1:4. ఆయనలో జీవము ఉన్నది. చూడండి మాట, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవపు వెలుగు. వాక్యములో ఆ జీవాన్ని దేనితో పరుస్తున్నాడు? వెలుగు. వెలుగు చీకటి ఏం చేస్తుంది? పారపోతుంది అన్నమాట. చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. చీకటి అంటే పాపం. చీకటి అంటే అవిధేయత. ఈ యొక్క అంటే అజ్ఞానాన్ని, పాపాన్ని వెలుగు ఏం చేస్తుంది? పారదోలుతుంది. అంటే ఆ వెలుగు మనకు ఏమిస్తుంది? దైవ స్వభావాన్ని ఇస్తుంది. దేవుని యేసు ప్రభు యొక్క జీవం దేనితో పోల్చబడింది? వెలుగుతో. ఏంటి? మన ఆత్మనంట ప్రభు నమ్మకమునకు ఎక్కడ ఉంటుంది? చీకటిలో ఉంటుందంట. కానీ దైవ జీవం అనగా ఆయన వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ చీకటి ఉన్న ఆత్మ ఏమవుతుంది? వెలిగించబడుతుందంట. కాబట్టి దైవ జీవము దేనితో పోల్చబడింది? వెలుగుతో పోల్చి. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి యోహాను సువార్త 4:11 యోహాను సువార్త 4:11. ఆయన నీకు జీవజలమిచ్చును. ఇక్కడ జీవము దేనితో పోల్చబడింది? జలముతో పోల్చబడింది. సమరయ స్త్రీ ఈ దాహము వేస్తున్న ఆ సందర్భాన్ని యేసు ప్రభుల వారు అడుగుతున్నాడు, లేక యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఏమి ఇవ్వడానికి వచ్చాను నీకు? జీవజలం. జలము ఏం చేస్తుంది? మనిషికి దాహాన్ని తీరుస్తుంది. మరి జలం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. జలం వేస్తుంది. అంటే యేసు క్రీస్తు యొక్క జలం, యేసు క్రీస్తు యొక్క జీవజలము మనలోనికి వస్తే మనం ఏమైపోతాము? ఇంతవరకు ఉన్న పాపం అంతా ఏమైపోతుంది? కడిగివేయబడుతుంది. జలము మనల్ని శుద్ధి చేస్తుంది. మన పాపాలకి అంటే పాపాల మీద అక్షయత కలిగిస్తుంది. మనలో నిజంగా దైవ జీవం ఉంటే పాపాన్ని ఏం చేస్తాం? మనము ఆశ్రయించుకుంటాం. ఇక పాపానికి విధేయత చూపనే చూపం. నాకొద్దు, ఇక పాపం అనేది నాకొద్దు అనిపిస్తుంది. ఏమి మనలో ఉంటే? దైవ జీవం. ఈ దైవ జీవం ఉన్న వారికి శాంతి కలిగిస్తుంది. మొదటిది దేనికి పోల్చబడింది? వెలుగు. రెండవది దేనికి పోల్చబడింది? జలం. మూడవది కూడా చూద్దాం. యోహాను సువార్త 6:10 అంటే క్రీస్తు జీవము దేనితో పోల్చబడింది తెలియజేయబడుతుంది. యోహాను 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారము తింటే వాడెల్లప్పుడు కూడా. అయితే అనేక క్రైస్తవులు మత ఆచారాలను వెంబడిస్తా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఒకవేళ క్రీస్తును జీవాన్ని పొందుకుంటే ఈ ఆచారాలు వదిలేస్తారు, వాటిని చెయ్యరు. మరి వారు ఎవరు జీవం పొందుకుంటారు? నిజంగా ప్రభు నమ్మితే యేసు క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుంటారు. మరి చాలా మంది మాత్ర ఇస్తే చిట్టి, నేను చిన్నప్పుడు మాత్రం మిగడం చాలా కష్టం. మాత్ర పడేసి తిన్నట్టు తింటుంది. మా అమ్మగారు అంటున్నా ఎంత బాగా వేసుకుంటుంది. గోలి పక్క పడేసి ఈ ఒకటి కాగితం. అలా చాలా మంది నిజ దేవుని వదిలేస్తున్నారు. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నారు? అనుసరిస్తా ఉన్నారు. కాబట్టి మనకు ఈ ఉదయకాల సమయంలో ఏ జీవం గురించి వింటున్నాము? దైవ జీవం. ఈ దైవ జీవం ఎవరి ద్వారా వస్తుంది? యేసు క్రీస్తు ద్వారానే దైవ జీవం పొందగలము. దైవ
మరి దైవ జీవం పొందిన వాళ్ళే ఎక్కడికి వెళ్తారు? నిత్యరాజు. ఓకే, పరలోకంలోనికి వెళ్తారు. అక్కడికి మరొకసారి 4 జీవములు ఉన్నాయి ఈ లోకంలో. ఏ జీవము? వృక్ష జీవం, పక్షి జీవం, జంతు జీవం, మానవ జీవము కూడా. మానవ జీవానికి మాత్రమే ఏదొస్తుంది? ప్రభు నమ్మితే దైవ జీవం. యేసు ప్రభు చెప్పాడు యోహాను 14:6 చెప్పండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రా. నీకు ఆ దైవ జీవం కావాలా? నీ ఆత్మ వెలిగించబడాలా? నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలా? ఎవరు నమ్ముకుని ఉండాలా? యేసు ప్రభువుని నమ్ముకుని. ఒక వాక్యం బైబిల్లో నుండి ప్రభు వల్ల మొదటి కొరింథీయులకు ఒకసారి 11వ అధ్యాయం. ప్రభు వల్ల చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. 26 మొదటి కొరింథీయులు. ప్రభు వస్తున్నాడు. ఈ మాట చెప్పడం అందరూ. ప్రభు ఈ మాట ఇది తాగునప్పుడల్లా ఏమనుకోవాలా? ప్రభు వస్తున్నాడు. అందరూ ఎప్పుడన్నమాట అంటే నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ప్రభు వల్ల చేస్తున్న వారందరికీ ఏముండాలి? నిరీక్షణ. ప్రభు వస్తున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నది. మరణాత అంటే ఏంటి? మరణాతలు ఉన్నారు ఇక్కడ. 5 నిమిషాలు. మరణాత అంటే అర్థమైంది. త్వరగా వచ్చుచున్నాడు. మేఘాల మీద మనం వెళ్తాం. మేఘం అంటే ఏమంటారు? మేఘం ఎక్కాలా? ఏమంటారా? మేఘం దైవస్కులు అవుతారా? ప్రభు ఎట్లా ఉన్నాడు? త్వరగా వస్తున్నాడు. మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. సరే, 26వ వచనంలోనే ఆయన మరణమును ప్రచురించే వారంగా ఉన్నాం. ప్రతిరోజు యేసు ప్రభుని గురించి చెప్పే వాళ్ళే ఈ ప్రభు బలను సమీపించారు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. రోజు ఒక్కరికైనా చెప్తే ఎంతమంది చెప్పొచ్చును? 7 మంది చెప్పవచ్చు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి ఒక్కొక్కరికి ఒక రోజు చెప్తే ఎంతమంది అయితే? 365 రోజులు. నువ్వు ప్రభు నమ్మి సంవత్సరము, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిందనుకో, ఎంతమంది నమ్ముకోవాలా? మన పని ఏంటి? చెప్పడమే. కార్యం చేసేది ఎవరు? దేవుడే. మనం చెప్పలేదనుకో, ప్రతివాడు తన గురించి దేవునికి ఏం చెప్పాలి? నీ సమయం గురించి చెప్పాలా? పాట పాడతారు. నీ ధనం గురించి చెప్పాలా? నీ బలం గురించి చెప్పాలి, నీ ఆయుష్ గురించి చెప్పాలి, అన్నిటి గురించి చెప్పడం. అందరూ ప్రతివాడు వెనకాల చెప్తలేరు. ప్రతివాడు తన్ను గురించి. ఎవరి గురించి? నా గురించి నేను. చెప్పండి. నా గురించి నేను దేవునికి. ఎవరికి? ఎవరి యొక్క చెప్పాల్సిన లేదు. ఎవరు చెప్పాలా? దేవునికి లెక్క అప్పజెప్పవలెను. మన ప్రతి బైబిల్లో అయితే ఇంకా మాట ఉంటుంది. నువ్వు పలికే ప్రతి మాట దేవునికి ఏం చెప్పాలి? లెక్క అడుగుతాడు. పాట బదులుంటాడు. అడుగుతాడమ్మా చెల్లి, దేవుడు లెక్క అడుగుతాడమ్మా నువ్వు చేసే పనులన్నీ. ఏం పని చేస్తున్నావు? ఉదయాన్నే లేచి రాత్రి ఎంతవరకు, ఎన్నిసార్లు సెల్ ఫోన్ చూసావు? దేవునికి ఏం చెప్పాలి? అంటే వాక్యం అయితే పర్లేదు, ఇంకా వేరేది ఏమైనా చూసినా దానికి కూడా ఏం చెప్పాలి? లెక్క అడుగుతాడమ్మా. ప్రతి వాడు తన గురించి దేవునికి. అందుకని 28 వచ్చినాడు, 11:8 వచ్చిన పరీక్షించుకొనుట. ప్రతి మనుషుడు కన్ను తాను ఏం చేసుకోవాలా? టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకొనుట. ఒకటి నిరీక్షణ కలిగి ఉంట, ఆయన మరణమును ప్రచురించుట,
మూడవది పరీక్షించుకొనుట. మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకో. పరీక్ష ఎందుకు రాస్తారు? నువ్వు మంచి చదువుకున్నావా? పిల్లలు బాగా చదువుకున్నారా? పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అది ఎప్పుడు తెలుస్తుంది? పరీక్షలు. మనలో మనం కూడా ఏం చేసుకోవాలా? పరీక్ష. నేను బాగున్నానా? ఎంతవరకు దేవుని వాక్యం చదివాను? ఎన్నిసార్లు ప్రార్థన చేశాను? ఎంతమందికి సువార్త చెప్పాను? ఏ సాక్షి చెప్పాను? గుడిలో ఏమైనా పని చేశానా? దేవుని మందిరానికి ఏదైనా ఇచ్చానా? కానుక సమర్పణ చేస్తున్నానా? దశభాగం ఇస్తున్నాను. దశభాగం అంటే మనకు చాలా కష్టం. కానీ బైబిల్లో మలాకులు ఏమంటుంది? నువ్వు దశభాగం ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాక్యములను విప్పి పడజాలమైన విస్తారమైన. బైబిల్లో ఉంది. నేను చెప్పేది విస్తారమైన ఏమున్నాయి? టెస్ట్ చేయండి అంటాడు అక్కడ. మీరు నన్ను ఎవరో చెప్తారు ఆ మాట. మీరు నన్ను ఏం చేయండి? ఇచ్చి శోధించండి, చూడండి. మనం ఏమంటాం తెలుసా? ఇస్తే చూస్తామంట. కానీ దేవుడు ఏమంటాడు? దేవుని యొక్క సూత్రం ఈ మాట చెప్పండి అందరూ. ఆయన చెప్పిన సూత్రం, ఇయ్యండి మీకు ఇవ్వబడును. మన సూత్రం, మా ఇంటికి ఏం చేస్తారు? వస్తే మీకు వస్తే ఏమి ఇస్తారు అంటే ఇచ్చుడే, అంతా తీసుకోవడం మనం. కానీ దేవుని సూత్రం ఏంటి చెప్పండి? ఇయ్యండి మీకు ఇవ్వడం చెప్పండి అందరూ. అది నేను చెప్పింది కాదు. ఎవరు చెప్పారు? యేసు ప్రభుల వారే చెప్పారు. ఉత్సాహించు వారిని బహుగా ప్రేమిస్తాడు. ఆయనకు సనుకొరకమైన పిసినితనం. పిసినితనం అంటే ఏదో 10 నిమిషాలు సరే అట్లా పిసినితనం. అందుకని నేను చెప్తా, ఆదివారం వచ్చినప్పుడు కనీసం 100 రూపాయలైనా ఆ లాస్ట్ వారం ఇప్పుడు ఫస్ట్ తారీఖు టక్క 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 అని పడుతుంటుంది. తీరా ఈ బాగా నేర్చుకున్నారు ఏంటి? ఈ స్కానర్ దాంట్లో 10 రూపాయలు వేస్తుంది. అందరూ 10 10 10. ఎందుకో అంటే టీ కొట్టుకాడ 10 రూపాయలు వేసినట్టుగా కాదు. కాదు, దేవునికి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము? దేవుని దగ్గర విత్తుతున్నామంట. ఒక 10 బస్తాలు విత్తితే వరి చేను ఎంత పడుతుంది? 10 పడతాయా? 100 పడతాయి. అలాగా దేవునికి మనం ఎంత ఇస్తే దేవుడు అంతగా. కాబట్టి పరీక్షించుకోవాలా. లాస్ట్ 30 వచ్చింది. 1 కొరింథీ 11:30. మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాళ్ళకు సహోదరులు ముందుకు వచ్చినట్లయితే అందరూ కూడా మిగతా వారందరూ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అడుగుతాం, ఆయన దైవ జీవం నాలోకి రా, వెలుగుగా ఉండాలి, నాకు ఇచ్చావు నిత్య జీవం, నీకు స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళని పరీక్షించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. అయ్యా నేను దేవుడు ఎలా ఉన్నాను? ప్రతి మనుషుడు ప్రతి మాట దేవునికి లెక్క చెప్తాను. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళే. ప్రభువు వల్ల ఆషామాష కాదు. నీవు దీన్ని చేయడం ద్వారా నీకు కూడా దైవ జీవం వస్తుంది. దేవుని యొక్క శక్తి నీలో ప్రవహించేస్తాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీకు ఇవ్వవలసిన రీతికి ఇవ్వలేకపోతున్నానేమో. దశభాగం కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, మృతువుడు కానుకలు కానీ, ఇంకా ప్రభువుకి ఎంత ఇస్తే దేవుడు అంతగా బహుగా ప్రేమించడంలో నీకు స్తోత్రాలు నాయన. నన్ను బలపరచునైనా ఈ లోకమ శాశ్వత మరణ భయం నుండి నన్ను విడిపించుకుంటాను. స్తోత్రాలు. అందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు ఒక రెట్టునెత్తుకై కృతజ్ఞత ఆశలు చెల్లించి దారిని వెలిచి, ఇది మీ కొరకు విడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడం చెప్పాడు. సోదరుడు ఆనంద్ కుమార్ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాడు.
మహోన్నతుడా మనకు వెళ్ళిన తండ్రి కృపగలిగిన దేవ కృప సత్య సంపూర్ణడానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. అవునైనా మాకు సమృద్ధి జీవం ఉండడానికి, దైవ జీవం ఉండడానికి, అయా క్రీస్తు జీవం ఉండడానికి మీరు త్వరలో వస్తారంటున్నారు తండ్రి. మీరు వస్తారు పడిపోతారని పరీక్షించే దేవానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని మీరు పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మమ్మల్ని మీరు విమర్శ చేసుకుని మా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా యోగ్యమైన రీతిలో ఈ పనుల్లో చేయవలసిన రీతిలో మా అందరికీ దయచేయండి, కృప చూపించండి. ఏ శ్రమలో ప్రార్థిస్తున్నామా పడండి. రెట్ట కావాల్సిన వారు దయచేసి మీ కుడి హస్తం ఎత్తి చూపిస్తారు. నీ పాప శిక్షలు కానీ భరించిరి. కడుగో
అందరికీ పుట్టినట్లయితే ప్రభువుకు ప్రార్థన చేసుకొని యోగ్యంగా ప్రభు వాళ్ళను రొట్టెలు చేద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ప్రార్థన ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకు చెల్లించబడిన నా నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడం చెప్పాడు. ఈ రసం కోసం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, అయ్యా మీరు ఆనాడు కల్వరి శిలువలో నా కోసం మా కోసం వచ్చి రక్తం చిందించిన తండ్రి, పాప క్షమాపణ కొరకు చిందించు ఆ రక్తమే ఈనాడు మేము ఏదైనా పాపము చేసినా కూడా ప్రభువా క్షమించుమనగానే ఆ రక్తం మమ్మల్ని శుద్ధి చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది తండ్రి. ఇదిగో మాకు జీవం కలగడానికి సమృద్ధిగా కలగడానికి వచ్చామంటారు. ఈ రసాన్ని ప్రభావ మేము తాగుతున్నప్పుడు నేను నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఈ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఇది శరీరం అంతటి నరనరాలకు వెళ్ళి సైతాను మీద, లోకం మీద, శరీరం మీద జయం పొందడానికి మీ కృప దయచేయాలని వీటిని ఆశ్రయించి తాగుచుండగా మీ సహాయాన్ని కోరుతూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఈ రసం మీ దగ్గరికి వస్తుండగా గ్లాస్ తీసుకొని తాగేసి పక్కన పెట్టండి. కల్వరిగిరిలోన సిలువలో శ్రీయేసు పరమాత్మను నేను ఘోర బాధలు పొందెను.
ఉదయకాల మొదటి ఆరాధన ఇచ్చాము. మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ప్రియ బిడ్డలు, నీ సన్నిధికి వచ్చిన వారందరూ తండ్రి ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపితే ఎంత ఆనందం, ఎంత సంతోషమే. దేవా, నీ మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే కూడా శ్రేష్టమైనది. ఇందులో ఎవరైనా అనారోగ్యం ఉంటే ముట్టండి, బాగు చేయండి. మీరు పొందిన గాయములే స్వస్థత, జీవము కలగడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని అవుతాను. అది దైవ జీవమునైనా నిత్య జీవమునైనా అయా పొందుకున్న వారు ఎంతో ధన్యులైన. ఇంకా ఎవరైనా ప్రభువు నమ్మకపోతే వారు నమ్మడానికి మంచి మనసు దయచేయండి. అదే రీతిగా ఈ వార కార్యక్రమాలన్నింటినీ దీవించుకున్నాను, ఆశీర్వదించుకున్నాను. మా ప్రియ బిడ్డలునైనా ఉద్యోగాలు తీసుకుంటున్న వారికి వారి ఉద్యోగాలలో మీ సన్నిధి ఎప్పుడు ధరించారు. వ్యాపారాలు బిజినెస్ చేస్తున్న వారికి, లేదా కాంట్రాక్ట్ చేస్తున్న వారికి దీవెన ధరించారు. ఎవరి బిడ్డలు పిల్లలు ఉన్నారు, వారి చదువుల్లో, వారి ఉద్యోగాలలో, వారి వివాహ జీవితంలో మీరు నాయన అద్భుతాలు జరిగించండి. ఎవరికి అప్పుడు బాధలు ఉన్నాయి, రుణాలు ఉన్నాయి, యేసు నామములో ఆ రుణాలన్నీ తెచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు మరొకసారి ఇచ్చిన విధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చొని అందరూ అమ్మగారు అనౌన్స్మెంట్స్ ఉంటే ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేట. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని రావాలి, అప్పుడు అమ్మగారు చదువుతాను. మీరు ఎవరైనా బాగాలేకపోయినా మీ అవసరతలు లేకపోతే అలా ప్రకారం ఇస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఫిబ్రవరి 1వ తారీఖు వేళ దేవుడు మనల్ని 200లో ప్రవేశపెట్టినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి లక్షవారం ఏదో గృహంలో ప్రార్థన జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీరందరూ పెట్టుకోవాలి. ఒక్కొక్కరు అందరూ మరి 50 లక్షవారాలు ఉన్నాయి, గురువారాలు అందరూ లక్షవారాలు 1 గంట గంటన్నర అంతే మీరందరూ పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. అదేవిధంగా బుధవారం, మంగళవారం రాజమండ్రి స్ట్రీట్లో ఒక మంగళవారం అయిందండి. ఇంకా 2 మంగళవారం ఉంది. మీరు ఎవరైనా ఇళ్ళ దగ్గర ఖాళీ ఉంటే 10 గంటలకు రండి. ఆ గ్రూప్ కొరకు మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ బుధవారం సాయంకాలం స్త్రీల మీటింగ్ ఉంది. స్త్రీలు ఖాళీగా ఉంటున్నా రావట్లేదు, రండి మీరు. అదేవిధంగా లక్షవారం సాయంకాలం గృహ కూడిక మొన్న రత్న గారు చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా మరి శుక్రవారం పగలు సాయంకాలం, ఆదివారం 3 సర్వీసులు ఉంటాయి. మేము కూడా ప్రేయర్ గ్రూప్ ఒకటి నడుపుతున్నాం, ప్రార్థన వీరులుగా. కొంతమంది మంచిగా తీవ్ర ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఆ గ్రూప్లోకి రండి. మీ నెంబర్ ఇస్తే నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. 1 గంట రోజుకి ఎంత నేను ప్రార్థన వీరులు, మనందరం ఎవరో ప్రార్థన వీరులు అయిపోవాలండి కదా. ఈ లోకం అశాశ్వతం, చక్కెర వాక్యం చెప్పారు. ఈ లోకంలో మనం ఏమి తీసుకెళ్ళాం. ప్రార్థన ఎక్కడ ఆయన కవిలలో దాచిపెడతానండి. ప్రార్థన ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి దురాత్మ శక్తులన్నీ, మరి సాతాన శక్తులు నిర్మూలమైపోవాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, దీర్ఘాయువు కావాలంటే అన్నిటికీ ప్రార్థనే అంటారు. కాబట్టి మీరు అందరూ ప్రార్థన నేర్చుకోవాలి. ఏదో ఆదివారం వచ్చి గంట కూర్చొని ఇది కాదండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం. మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నామా? చేస్తుంటేనే కదా ఇలా ఉన్నాం. అంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సంఘ కూటం కూడా ఎంతో ఇంపార్టెంట్. చాలా మందికి సంఘ సహవాసాన్ని విలువ తెలియట్లేదు. దయచేసి గమనించండి. మరి మీరు శుక్రవారం రావాలి, బుధవారం రావాలి, ఇంకా లక్షవారం మీరు అందరూ ఒక్కొక్కరు జస్ట్ వారం సంవత్సరానికి ఒకసారి ప్రేయర్ వస్తుంది. కడి మాట దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఎంతోమంది దినము సంతోషించారు. దేవుని స్తోత్రం పెట్టి ఒక్క క్యాలెండర్ వస్తుంది చూడండి అమ్మ తొందరగా. బుధవారం, ఏ బుధవారం? భస్మ బుధవారం ఉంటుంది క్యాలెండర్. మన క్యాలెండర్లు ఉంటాయి కానీ ఇక్కడ అయ్యా ఎవరు